ఎస్, మరొక కాలర్ ఉన్నారు రవీంద్రనాథ్ గారు. అశోక్ గారు హయత్ నగర్ నుంచి. అశోక్ గారు నమస్కారం అండి. చెప్పండి, సమస్య ఏమిటండి? అసైన్మెంట్ భూమి ఎకరా 10 ఉందండి. అయ్యో, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అశోక్ హయత్ నగర్. అశోక్ గారు హయత్ నగర్ నుంచి. హయత్ నగర్, ఓకే, చెప్పండి. అయితే మరి ఎకరా 10 గుంటలు ఉందండి అసైన్మెంట్ ల్యాండ్. అయితే పాత పాస్బుక్ ఉన్నాయి, అప్పుడు ఇందులో మీకు ఇచ్చినవి పాస్బుక్ ఉంది, పట్ట సర్టిఫికెట్ ఉంది. అసైన్మెంట్ ల్యాండ్ ఎకరా భూమి ఎకరా 10 గుంటలు ఉందండి. అయితే కొత్త పాస్బుక్ వస్తలేవండి మాకు. పులిసాలు మేము వస్తాయండి. అది ఇప్పుడు మన డిపార్ట్మెంట్ మన తెలంగాణలో దీనికి సంబంధించి ఇప్పుడు కొత్తగా భూభారత చట్టంలో వస్తున్నాయండి. చాలా సమస్యలు పెండింగ్ అవుతున్నాయి. కొత్త పాస్బుక్లు కూడా తొందరలో ఇస్తామని చెప్పి కూడా రెవెన్యూ సదస్సులో స్వయాన మంత్రి గారు చెప్పడం జరిగింది. సో నాకు తెలిసి ఈ 1-2 నెలలు, అంటే సుమారు అక్టోబర్లోగా ఈ కొత్త పాస్బుక్లు ఇష్యూ చేసే అవకాశం ఉండొచ్చు. ప్రభుత్వం తొందరలోనే ప్రకటన చేస్తుందని చెప్పి చాలామంది వెయిట్ చేస్తున్నారండి. మీరు కొద్దిగా వెయిట్ చేయండి, కొత్త పాస్బుక్లు వచ్చే అవకాశం కూడా తొందరలో ఉంటుందండి అశోక్ గారు. ఎస్. సో అయితే మరొక కాలర్ అయితే ఉన్నారు నాయుడుపేట నుంచి రమణారెడ్డి గారు. రమణారెడ్డి గారు నమస్కారం అండి. నమస్కారం సార్. చెప్పండి, సమస్య ఏమిటండి? మాది మా అక్క పేరుతో 73 సెంట్లు అసైన్మెంట్ పాస్బుక్ ఉన్నది సార్. ఓకే. అది ఆమె చనిపోయింది. ఆమె 3 బిడ్డలు వేరే దగ్గర ఇచ్చేసినారు. వాళ్ళు 3 మనకి మన హ్యాండ్ ఓవర్ చేసినారు కైని. ఓకే. అది ఇప్పుడు దాన్ని ఎడ్ చేసుకోవాలి సార్. హ్యాండ్ ఓవర్ చేస్తారంటే నాకు అర్థం కాలేదు, ఎలా చేస్తారు హ్యాండ్ ఓవర్ చేయడం అంటే? గవర్నమెంట్ ఉత్త అగ్రిమెంట్ రాయించినారు అంతవరకే. అది గవర్నమెంట్ అసైన్మెంట్ పాస్బుక్ వచ్చింది ఆమెకి. ఓకే. వాళ్ళు 3 ఒక అగ్రిమెంట్ రాయించి సంతకం పెట్టినారు మనకి. కూతుళ్ళు 3 వాళ్ళు లేరు ఈడ. వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు ఉన్నారా వాళ్ళకి? ఉండదు సార్. మరి అగ్రిమెంట్ చల్లదు కదండి, పిల్లల సంతకాలు కూడా కావాలి కదా దాంట్లో. పిల్లల సంతకాలు వాళ్ళ పిల్లల సంతకాలు కూడా దాంట్లో కావాల్సి వస్తుంది. పెడతారు సార్. పిల్లల సంతకాలు వాళ్ళు ఎంతమంది పిల్లలు, ఇప్పుడు మీ సిస్టర్స్ అంటున్నారు కాబట్టి మీ సిస్టర్, ప్రతి సిస్టర్కి ఎంతమంది పిల్లలు ఉన్నారో వాళ్ళు కూడా దాని మీద సైన్ చేయాల్సి వస్తుందండి. సరే సార్. అప్పుడు మాత్రమే చెల్లుతుందండి ఆ డాక్యుమెంట్. ఓకే సార్, విషయం తెలుస్తుంది. ఓకే. వాళ్ళు పెట్టినప్పుడు సంతకం అయితే వాళ్ళు మైజర్ పెద్దోళ్ళు కాదు, చిన్న బిడ్డలు అప్పుడు మేజర్లు కాదు, ఇప్పుడు మేజర్లు అయినారు. అదే ఇప్పుడు ఆ అగ్రిమెంట్ కూడా టైం అయిపోయి ఉంటుంది. మీరు కొత్తగా అగ్రిమెంట్ చేసుకోండి. మీరు సంబంధిత రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎస్ఆర్ ఆఫీస్కి వెళ్ళి దీనికి సంబంధించి సార్ ఇట్లా ఉంది ఏం చేయమని చెప్తే మీకు అక్కడ డైరెక్ట్గా ఎస్ఆర్ఓ గారిని కలవండి, సబ్ రిజిస్టర్ ఆఫీస్ని. లేదా మీకు ఆంధ్రాలో ఇప్పుడు ల్యాండ్ ఎక్కడని చెప్పారు మీది? నాయుడుపేట. అక్కడ ఎస్ఆర్ఓ సబ్ రిజిస్టర్ ఆఫీస్ని డైరెక్ట్గా వెళ్ళి కలవండి సార్. కలిస్తే మీ సమస్యకు పరిష్కారం అవకాశం ఉంటుంది. ఇంకొకటి, రీసెంట్గా ప్రభుత్వం కూడా ఒక చట్టం తీసుకొచ్చింది. 100 రూపాయలకే వారసత్వపు సక్సెషన్ సర్టిఫికేట్ అని చెప్పి అక్కడ ప్రతి గ్రామ సచివాలయాలు ఇస్తున్నారు. ఇప్పుడు అది కంపల్సరీ తీసుకోమని చెప్తున్నారు. దానికి క్యూఆర్ కోడ్ కూడా అలర్ట్ చేశారు. మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి. దగ్గరలో ఉన్న సచివాలయం, అంటే మీరు ఏ ల్యాండ్ ఏ పరిధిలో ఉందో అక్కడ ఉన్నటువంటి సెక్రటరీని, అంటే సచివాలయం, గ్రామ సచివాలయానికి వెళ్ళి కలిస్తే మీకు అక్కడ ఆ రెవెన్యూ సెక్రటరీ మీకు చెప్పే అవకాశం ఉంటుందండి. ఎస్, మరొక కాలర్ ఉన్నారు రవీంద్రనాథ్ గారు మహబూబ్ నగర్ నుంచి. కృష్ణయ్య గారు. కృష్ణయ్య గారు నమస్కారం అండి. సార్ నమస్తే సార్. చెప్పండి, సమస్య ఏమిటండి? సార్ మేము ఫ్రాంక్లిన్ అనే ఒక సంస్థ ఉంది సార్. ఏంటండి? ఫ్రాంక్లిన్ అనే ఒక సంస్థ ఉంది హైదరాబాద్లో. ఓకే. దాంట్లో 15,000 అప్పుడు డిపాజిట్ చేయించుకున్నారు. అప్పుడు స్టార్టింగ్ పోయినప్పుడు ఏం చేశారండి? 15,000 డిపాజిట్ చేయించుకున్నారు సార్. ఓకే. అయితే వాళ్ళు ఏమంటే 10 తారీఖు 5 తారీఖు సార్ ఇప్పటి వరకు ఇవ్వట్లేదు సారు, కార్తిక్ సార్ అని. ఓకే. మరి దానికి ఏమైనా పరిష్కారం చెప్తారేమని ఫోన్ చేసిన సార్. 15,000 డిపాజిట్ చేశారా? చేయించుకున్నాడు, రిసిప్ట్ కూడా ఇవ్వలేడు ఆయన. దేనికి చేశారు మీరు 15,000 డిపాజిట్? మా పాప వల్ల ఫ్రాంక్లిన్ లో ఎయిర్పోర్ట్ లో అదే ఎయిర్లైన్ లో జాబ్ ఇస్తామంటే పిలిపించారు, ఇక్కడ ఫోన్ చేసి కాల్ చేసి. అవన్నీ బోగస్ కంపెనీలో ఉన్నాయండి. నేను ఎక్కడైతే పేరు అయితే వినలేదు మీరు చెప్పింది. ఒకసారి మీరు డైరెక్ట్గా మీరు దగ్గరలోని అడ్వకేట్ని సంప్రదించండి. అది జెన్యూనా కాదో చెప్తారు. మీరు ఏమైనా రాసుకున్నారా? రిసిప్ట్స్ కానీ అగ్రిమెంట్లు కానీ ఉన్నాయి మీకు దానికి సంబంధించిన పేపర్స్ ఏమైనా? వీడియో ఉంది సార్ ఆయన, అది ఆయన ఇస్తా అన్నట్టు వీడియో ఉంది. ఆయన వీడియో తీసినాం, అందులో ఆయన ఇస్తాను. వీడియోనా? వీడియో తీసినాం ఆయన. అవి చల్లవండి, అవన్నీ వీడియోలు అట్లాంటివి వాటికి చల్లదు. మీకు అధికారికంగా అక్కడ ఏదైనా రిటర్న్ డాక్యుమెంట్ కానీ, చెక్ కానీ, లేకపోతే మీరు ప్రామిసరీ నోట్ కానీ, లేకపోతే వాళ్ళు డిపాజిట్ తీసుకున్నట్టుగా వాళ్ళ కంపెనీ ఒక లెటర్ హెడ్ మీద మీకు రిసిట్ కానీ అట్లాంటివి ఇస్తే అవుతుంది తప్పించి
ఈ వీడియోలు అట్లాంటి ఆడియో మెసేజ్లు వీడియో మెసేజ్లు ప్రూవ్ చేయడం చాలా కష్టం అండి. అది మీరు దగ్గరగా ఉన్న అడ్వకేట్ని సంప్రదించండి, లేదా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి సార్ దీనికి సంబంధించి. ఓకే, మరొక కాల్ ఉన్నారు రవీంద్రనాథ్ గారు, వరంగల్ నుంచి కరుణాకర్ రెడ్డి గారు. కరుణాకర్ రెడ్డి గారు నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి, సమస్య ఏమిటండి? సమస్య ఏంటి సార్, మేము 2007లో ఒక ల్యాండ్ తీసుకున్నామండి. అయితే మా ఒరిజినల్ డాక్యుమెంట్ మధ్యలో కొన్న వాళ్ళు ఏం చేశారంటే దాన్ని బౌండరీ చేంజ్ చేశారు. మేము ఒరిజినల్ ఎక్స్టెండ్ అంతే ఉంటుంది, మళ్ళీ మేము హద్దులు చేంజ్ చేసుకోవచ్చు, రిజిస్టర్ ఆఫీస్ లో అట్లా కాదు వాళ్ళనే తీసుకురావాలని చెప్పేసి అంటున్నారు. తనేమో చనిపోయిండు. ఎట్లా ఈ సమస్యకు పరిష్కారం ఏంటంటే? దానికి పెద్ద టెన్షన్ పడకండి సార్. మీరు దగ్గరగా ఉన్నటువంటి ఏదైతే డాక్యుమెంట్ చేశారో లింక్ డాక్యుమెంట్ ఉంటుంది మీకు. అంటే అది వ్యవసాయ భూమి, అది కల్టివేషన్ ల్యాండా? లేదండి, మా ప్లాటింగ్ అయితే మీరు డైరెక్ట్గా ఎంఆర్ఓ గారిని కలవండి. ఎంఆర్ఓ గారిని కలిసి అక్కడ ల్యాండ్ సర్వే చేయమని చెప్పి మీరు రిక్వెస్ట్ చేయండి సార్ ఎంఆర్ఓ గారిని. మీరు హ్యాండ్ రైట్ కంప్లైంట్ చేసి సోయింట్స్ ఆఫ్ ప్లాట్ సోయింట్స్ తీసుకున్నామండి, ఒరిజినల్ డాక్యుమెంట్స్ లేవని చెప్పి మీరు ఎంఆర్ఓ గారిని కన్సల్ట్ చేయండి. ఎంఆర్ఓ గారు ఒక గవర్నమెంట్ సర్వే చేస్తారు, దాన్ని టిప్పన్ సర్వే అంటారు. గవర్నమెంట్ సర్వే చేస్తారు. సర్వే చేశాక ఆ ప్రాపర్టీ ప్లాట్ అయినా సరే వ్యవసాయ భూమి ఎంతైనా వాళ్ళు చూసి చెప్తారు. అది దానికి ముందుగా మీరు ఏం చేస్తారంటే, మీరు ఎక్కడైతే ల్యాండ్ ఎవరి దగ్గర పర్చేజ్ చేశారో ఆ లింక్ డాక్యుమెంట్స్కి ఆ సంబంధించిన సబ్ రిజిస్టర్ ఆఫీస్లో మీరు లింక్ డాక్యుమెంట్స్కి అని చెప్పి మీరు అక్కడ ఒక సీసీ కాపీకి అప్లై చేయండి సార్. వాళ్ళు సీసీ కాపీలు మీకు ఇస్తారు. ఆ సీసీ కాపీలు తీసుకొని ఎంఆర్ఓ గారిని కలవండి. సార్ ఇట్లా అక్కడ ఆ డాక్యుమెంట్ ఇట్లా ఉంది, రాంగ్ ప్రొజెక్ట్ అయింది, ఒకసారి గవర్నమెంట్ ల్యాండ్ సర్వే చేయమంటే దానికి సంబంధించిన ఫీజు ఉంటుంది, మీరు ఫీజు పే చేశారంటే మీకు గవర్నమెంట్ సర్వే చేస్తారు. ఆ గవర్నమెంట్ సర్వే రిపోర్ట్ తీసుకొని రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తే మీకు ఇక్కడ హద్దులు మార్చే అవకాశం ఉంటుంది. ఆ గవర్నమెంట్ సర్వే లేకుండా హద్దులను అయితే మార్చే అవకాశం 80% లేదండి. ఎస్, రవీంద్రనాథ్ గారు మరొక కాలర్ ఉన్నారు తూర్పుగోదావరి జిల్లా నుంచి చంద్రకళ గారు. చంద్రకళ గారు నమస్కారం అండి. హలో, నమస్కారం అండి. అమ్మ నమస్తే అమ్మ. చెప్పండి, సమస్య ఏమిటండి? అదేంటి, మాకు 2012లో మేము తనఖా రిజిస్ట్రేషన్ మీద ఒక 5 లక్షలు తెచ్చుకున్నామండి. అది మేము మళ్ళీ ఒక 3 సంవత్సరాలకి 2014లో అదే 2012లో తెచ్చుకున్నాం, 2014లో ఇచ్చేసామండి. 2015, 14 మధ్యలో ఇచ్చేసామండి. 5 లక్షలు ఇచ్చేసామండి. అవి మళ్ళీ ఇంకా 1 లక్ష రూపాయలు వెళ్తాయండి. దాని గురించి ఈయన మా వారు ఏం చేశారండి, అవి కొద్దిగా తగ్గిస్తే మేము డాక్యుమెంట్ తీసేసుకుంటామంటే ఆవిడ తగ్గించడం అంటలో ఈయన అశ్రద్ధగా వదిలేశారండి. అవి ఉంచేస్తలో ఇంకా అలాగలాగా మా దగ్గర మనీ లేక ఒక వడ్డీ కట్టేసిపోయారండి. కరోనా టైం వరకు వడ్డీ ఇచ్చేసిపోయారండి. ఈ కరోనా కాడి నుంచి ఇంకా వడ్డీ ఇవ్వలేక మానేసారండి. ఆవిడ ఇంకా మేము ఇలాగా కోర్టుకి వేసిందండి, భూమిని 60 లక్షలకి వేసారండి కోర్టుకి. వేస్తే ఇది ఇలాగే ఈయనకు భయపడి గవర్నమెంట్ వెళ్ళి దిట్టండి ఇలా చేశారు, నేను ఇచ్చేస్తానన్నాను కదా అని ఈయన ఏం చేశారండి 20 లక్షలు మాట్లాడేస్తున్నారని ఇచ్చేస్తానని. 1 లక్ష రూపాయలకి 20 లక్షలకి అన్యాయంగా ఆవిడ 20 లక్షలు మాట్లాడుకున్న తర్వాత మేము భూమి అమ్మకం పెట్టామండి. మాకు 9 గుంటల భూమి ఉండేది. ఆ భూమినే తనఖా రిజిస్ట్రేషన్ చేశారండి. ఆ అమ్మకం పెట్టినప్పుడు అది ఏమైందంటే ఇంకా అది ఉత్తరలేదండి, మాకు బేరాలు కుదురుక కాకపోతే ఆవిడ మళ్ళీ ఇంకొక 6 నెలల వరకు మళ్ళీ నోటీస్ పంపించిందండి. ఆ నోటీస్కి మళ్ళీ వెళ్ళి 20 లక్షలు ఒప్పుకున్నామంటే కుదరదు, మళ్ళీ 30 లక్షలకి ఆవిడ మళ్ళీ 10 లక్షలు పెంచేసిందండి. 30 లక్షలకి మళ్ళీ మేము మా దగ్గర ఒప్పందం చేసుకున్నాం. సర్లే అలా అయినా ఇచ్చేద్దామని వీళ్ళు అమ్మకం పెట్టుకుని చేసుకునే లోపల ఆవిడ డాక్యుమెంట్ కనపడతలేదంటున్నాను. మనకు ఒరిజినల్ డాక్యుమెంట్లు కనపడతలేదంటే వీళ్ళు డబ్బు కడతాకి వెళ్ళాక డాక్యుమెంట్లు కనపడతలేదంటే ఏ విధంగా తీసుకోవాలండి? తనఖా ఉందండి భూమి మీద, దాన్ని మేము ఇప్పుడు అమ్ముకోవాలన్నా ఆవిడ తనఖా రద్దు చేయాలండి. మేము అదేంటమ్మా ల్యాండ్, అది ల్యాండా లేక హౌస్ అమ్మా? అది మీరు ల్యాండ్ డాక్యుమెంట్ ల్యాండ్ అండి, అది వ్యవసాయ భూమి అండి. ఎన్ని ఎకరాలు ఉందమ్మా అది? అది ఎకరం అండి, అది మొత్తం 1 ఎకరం. ఆ ల్యాండ్ దేనికి సంబంధించి వస్తుందో, ఏ పరిధిలోకి వస్తుందో ఆ దగ్గర ఎంఆర్ఓ గారిని కన్సల్ట్ చేయండి అమ్మా. మీ దగ్గర జిరాక్స్ కాపీ అని ఉందా? ఆ జిరాక్స్ కాపీ తీసుకొని డైరెక్ట్గా మీరు ఎంఆర్ఓ ఆఫీస్లో కలవండి అమ్మా. అక్కడ మీకు ఒక జిరాక్స్ వాళ్ళు అక్కడ 1B సర్టిఫికేట్ ఇస్తారు, మీకు 1B అని ఒక సర్టిఫికేట్ ఇస్తారు. దాంతో మీరు నకలు తయారు చేసుకోవచ్చు.
అక్కడ మరలా మీకు సీసీ కాపీలు కూడా ఇస్తారండి. రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో మీకు సీసీ కాపీ కూడా ఇస్తారు. కోర్టుల్లో కానీ ఇటువంటి డాక్యుమెంట్స్ చేసేటప్పుడు ఈ సీసీ కాపీ అంటే దీన్ని ట్రూ కాపీ అంటారమ్మా. ట్రూ కాపీ లేదా సీసీ కాపీ అంటారు. అది కూడా ఒరిజినల్ డాక్యుమెంట్ తోటి ఈక్వల్గా చేయమని చెప్పి కోర్టు అనేక సందర్భాల్లో చెప్పడం కూడా జరిగిందమ్మా. మీరు ఎంఆర్ఓ ఆఫీస్ని అదేవిధంగా సంబంధించిన రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్కి వెళ్ళి కలిస్తే మీరు సీసీ కాపీకి అప్లై చేయండి. సీసీ కాపీ అనండి. అక్కడ సీసీ లేదా ట్రూ కాపీ అంటారు, ఏదన్నా ఒకటే మీరు అప్లై చేసుకుంటే వాళ్ళ డాక్యుమెంట్ ఇస్తారు. 1B సర్టిఫికేట్ ఇస్తారు ఎంఆర్ఓ ఆఫీస్లో. ఈ రెండు పెట్టుకుంటే ఒరిజినల్ డాక్యుమెంట్ లాగా దీన్ని తీసుకోవచ్చమ్మా మీరు. మాది ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీద కాకుండా వేరే డాక్యుమెంట్స్. హలో చెప్పండి అమ్మా. మాది ఒరిజినల్ డాక్యుమెంట్ ఆవిడ దగ్గర ఉన్నదండి. అయితే పేరు కూడా ఒక పేరు తేడా వచ్చిందండి. అది మార్గాని అంటే మళ్ళీ మాది నార్గాని అండి. ఒక పేరు గురించి మళ్ళీ ఆన్లైన్లో మేము సవరణ దస్తావేజ్ చేయించామండి. మళ్ళీ చేయించుకున్నామండి. అయితే మాకు పాస్బుక్ అయితే రాలేదు కానండి, సవరణ దస్తావేజ్ వచ్చిందండి. మరి ఇప్పుడు మీకు ఏం కావాలమ్మా? ఇప్పుడు మీరు ఇంతసేపు చెప్తున్నారు, మీకు సమస్య ఏంటి? ఏం కావాలి చెప్పండి మీకు. ఏదైనా మళ్ళీ లీగల్ గా ఏదైనా వేరే రకంగా ప్రొసీడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయానండి? ఆవిడ తీసుకుంటే మాకేమైనా తన వల్ల మీరు మీ డాక్యుమెంట్ మీద హక్కులు విడుదల చేసుకున్నట్టుగా కానీ లేకపోతే ప్రాపర్టీని మీరు విడుదల చేసుకున్నట్టుగా ఏదైనా ప్రామిసరీ నోట్లు కానీ అట్లాంటివి ఏమైనా రాస్తే మాత్రం మీకు హక్కు రాదమ్మా. అట్లాంటివి మీరు పెట్టుకోకుండా ఎక్కడ ప్రాపర్టీ రిలీజ్ చేసినట్టుగా లేకపోతే మీరు రిజిస్ట్రేషన్ చేసినట్టుగా అగ్రిమెంట్ చేసినట్టుగా స్థలానికి సంబంధించి మీరు ఆమె దగ్గర ఎటువంటి పత్రాలు ఇవ్వకపోతే మాత్రం డెఫినెట్గా ల్యాండ్ మీకు వస్తుంది. మిగిలిన ఏమన్నా సరే కోర్టుకు సంబంధించి మీరు మీ దగ్గర ఉన్న అడ్వకేట్ని సంప్రదించండి, ఆయన మీకు సరైన సమాధానం చెప్తారమ్మా. సరే.